ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. నమస్కారం and welcome to Durga Nai Extra Zabardast Khatarnak Comedy Show powered by VK Shampoo Hair Color, Eno and Walkmate. Extra Zabardast ante extra special judges, so please call upon the extra beautiful Roja garu. Something, 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 something. Something, something, there is something. Come on! Hey! Underlo no undi something. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో లో దాగున్నాం, నో నో నథింగ్ అంటున్నాం, పారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా తుझे हजार बार పిలిచినా కదా, సున్నా సరోజా ఆజా రే ఆజా, జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. The one and only laughing star, tower star Nag Babu garu. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం, టచ్ చేస్తే చేస్తాం అంతం. Durga Nai Extra Zabardast Khatarnak Comedy Show powered by VK Shampoo Hair Color, Eno and Walkmate లో ఇప్పుడు పిచ్చి పీక్స్ కెళ్తే తట్టుకోగలమేమో కానీ పిసినారితనం పీక్స్ కెళ్తే తట్టుకోలేము. కావాలంటే మీరు చూడండి ఈ పీక్స్ ని. లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి along with the Steve. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని, అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. పొదుపు ఆదా బ్రష్ చేసుకోవాలి. మొన్నే సంవత్సరం కింద కొన్నాను సార్ పేస్టు, అప్పుడు అయిపోయిందా? నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తే నిన్ను వదిలిపెట్టనే, నిన్ను పిప్పి చేసి నేను ఇంకో వారం వాడతా. అమ్మా నాన్న కొట్టుకుంటాడు, పోతాడు పోతాడు పోతాడు, నాన్న పోతాడు, అయ్యో నాయన అయ్యో నాయన పోతుండు, అయ్యో నాయన పోతుండ్రో, గంధం చెక్కలు రెడీ చేయండి. పేస్ట్ తీస్తున్నానే. పేస్ట్ అనవసరంగా కన్నీళ్ళు వేస్ట్. అంటే నేను ఎప్పుడెప్పుడు పోతానా, ఎప్పుడెప్పుడు ఏడుద్దామని వెయిట్ చేస్తున్నా. ఆయన అనేది అదే, ఈ ఓవర్ యాక్షన్ లే వద్దని చెప్పి పెట్టు కంపు నోరు పెట్టుకొని. ఏమండి ఇంత ఎక్కువైందా? దాచుకొని రేపు వాడుకో. నా జీవితంలో ఒక కోరిక ఉంది నాన్న. ఏంట్రా అది? జీవితంలో ఎప్పటికైనా బ్రష్ చూడాలని కోరిక నాన్న, బ్రష్ చూడాలని కోరిక. నాగబాబు గారు, రోజా గారు, ఎవరికైనా ఏం కోరికలు ఉంటాయండి? ఏం మెగాస్టార్ చిరంజీవిని చూడాలనో, తాజ్ మహల్ చూడాలనో, చార్మినార్ చూడాలనో కోరికలు ఉంటాయి. మా ఇంట్లో ఏంటండి, ఒక నిండు పేస్ట్ చూడాలని, ఒక మంచి బ్రష్ చూడాలని. ఆయన కంప్లైంట్లు ఇస్తున్నావేంటి? చాడీలు చెప్తేనే మారిపోతా అనుకున్నా. రేపు ఆయన మన ఇంటికి వచ్చినా ఆయనకు ఇంతే పేస్ట్ పెడతా, అర్థమైందా? ఏమండి ఏంటి? కూరగాయలు అయిపోయినాయండి. కూరగాయలు అయిపోయాయా? మొన్నే కదనే, 3 నెలల కిందనే పావు కిలో కూరగాయలు కొన్నాము. పావు కిలో కూరగాయలు, అర్ధపావు కూరగాయలు కొన్నావు, కాయలు అయిపోయినాయి. ఎవడో బాత్రూమ్ తాళం వేసి వచ్చాడు, వాడు మోహన్ తగలయ్య.
ఎవడో ఎందుకు వేస్తాడరా నీ అమ్మ మౌడు అంటే నేనే వేసా తాళం. బాత్రూమ్ కి తాళం వేసుకొని చచ్చావా? ఎందుకు వేయడం ఏంట్రా? నువ్వు స్నానం చేస్తే ఖర్చు తప్ప ఇంకేం అవసరం ఉంది? నేను స్నానం చేస్తే ఖర్చే నాన్న చెప్పు. ఇప్పుడు నువ్వు స్నానం చేయాలంటే చెంబు కావాలి, బకెట్ కావాలి, దాంట్లో నీళ్లు కావాలి, రుద్దుకోవడానికి సబ్బు కావాలి, తుడుచుకోవడానికి టవల్ కావాలి, అరసుకోవడానికి దండం కావాలి, దానికి ఒక క్లిప్ కావాలి. ఎంత ఖర్చు! అయినా అరే ఇప్పుడు నువ్వు స్నానం చేయకపోతే మునిగేది ఏం లేదురా. ఎందుకంటే నేను ఎప్పుడు స్నానం చేసా? ఎప్పుడో నా పెళ్ళప్పుడు మంగళ స్నానాలు అని చెప్పి కూర్చోబెట్టినప్పుడు చేసా స్నానం. అమ్మా వీడితో కాపురమేట చేస్తున్నావే? నేను కూడా అప్పుడే స్నానం చేశారా, తర్వాత నన్ను చేయనీలే. నీళ్లు చూసి చాలా రోజులు అయింది. అయినా వసే నాకు డౌటే, వీడు పేరుకు నా కొడుకులా ఉన్నాడు కానీ ఒక్క పోలిగా నాది రాలేదు. నాకు డౌట్ వచ్చే ప్రశ్న నన్ను అడగండి. జుట్టుకి ఆయిల్ ఖర్చు అన్నావు, తర్వాత షాంపూ ఖర్చు అని చెప్పా. మొత్తం టోటల్ గా ఇదిగో నాకు గుండు కొట్టించాడు తెలుసా? ఖర్చు అని చెప్పేసి. నీకు గుండు కొట్టిస్తే పర్లేదురా, ఆడదాన్ని నన్ను చూడకుండా నాకు గుండు కొట్టించారా. నాన్న ఆ జుట్టు అంతా ఏం చేస్తావు నాన్న? ఏం చేశానేంట్రా? విగ్గులుగా మార్చి జబర్దస్త్ వాళ్ళకి అమ్ముకున్నా. ఓహో, అంటే రష్మి పెట్టుకున్న విగ్గు నాదే అన్నమాట. అంత సినిమా లేదు. నీ విగ్గు చెమ్మకు చంద్రగాడు పెట్టుకుంటున్నాడు. నాది నీది రచ్చరవి గారు పెట్టుకుంటున్నాడు. నీది రోజా గారు పెట్టుకుంటున్న విగ్గు నాదే. మమ్మీ ఇగో నాకు ఉన్న జోత ఒక్కటి ఉంది కదా, దాన్ని ఇస్త్రీ చేస్తారప్ప. సరే ఓసే ఆగు. ఏంటి బట్టలు ఇస్త్రీ చేయించాలా? బట్టలు ఇస్త్రీ చేయించాలా? ఏం మాట్లాడుతున్నావురా? బయట బట్టలు ఇస్త్రీ చేయించాలని 12 రూపాయలు. 12 రూపాయలు ఖర్చు పెడతామా మనము? ఖర్చు పెట్టాలి మరి, ఎట్లా ఇస్త్రీ చేస్తామమ్మా? ఎట్లా ఇస్త్రీ చేస్తావు? నువ్వు వెళ్ళి నీ బట్టలు తీసుకొచ్చుకో. ఓసే నువ్వు వెళ్ళి దేవుడు పటం తీసుకురా. బాగా చూసి నేర్చుకోండి. నేను అన్నట్టు నాతో పాటు అనండి. అటు ముందుకురా. ముందుకొస్తా. ఏడుకొండల వాడ వెంకట్రామనవా చూసారా? ఒక్కటే షాట్కి 2 సీన్లు అన్నట్టు. ఇటు బట్టలు ఇస్త్రీ అయ్యాయి, అటు దేవుడి దగ్గర పూర్ల దండాలు పెట్టుకున్నందుకు పుణ్యం వచ్చింది. అయినా ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు లేరా? మా డాడీ బట్టలు కొంటున్నట్టు నాకు. ఒరే బట్టలు కొనడం కాదురా, పెరట్లో అరటి చెట్టు పెంచుతున్నాను చూసావా, దాంతో ఆకులతో నీకు బట్టలు కుట్టిస్తా. నువ్వేంటే సైలెంట్ గా ఉన్నావు? హలో, నీకు కూడా ఆకులే. ఈ బస్తాలు ఎట్టి కుట్టించుకున్నాడు, సిమెంట్ బస్తాలు. ఆయనకు పాలిథిన్ కవర్లు, నాకేమో మలయాళ కుట్టి అంటున్నారు. ఈ లింగి కట్టుకొని పోతే చెప్పకపోయినావు. పొద్దునంతా నువ్వు కట్టుకుంటావు, రాత్రంతా నేను కట్టుకుంటానని. నాన్న రిలాక్స్ కోసం నేను టీవీ చూస్తా. టీవీ ఏంటి టీవీ చూస్తావా? టీవీ చూడాలంటే కరెంట్ ఖర్చురా. ఆ కరెంట్ ఖర్చు ఎవడు మీ అమ్మ మొగుడు కడతాడనుకున్నా? నాన్న ఇవాళ ఇందిరా సినిమా వస్తుంది, ఇవాళ ఒక్కరోజు చూస్తా. అబ్బా ఇంద్ర సినిమా నేను కూడా చూస్తాండి. ఇంద్ర సినిమా చూడాలి అంతే కదా? అవునవును. నేను చూపిస్తాను కదా. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అయిపోయింది. దాయి అమ్మ కొలికేకుందా నాల బొమ్మ అయిపోయింది. అమ్మ వీడికి ఎట్లా కాదు. నాన్న లైవ్ లో క్రికెట్ చూస్తా. క్రికెట్ అంటే నాకు క్రికెట్ తెలీదు, నేను ఇలాగైనా చెప్పి టీవీ పెట్టించుకోవాలనే కదా నీ ప్రయత్నం? ఏం కుదరదు. నీకు ఆ లైవ్ క్రికెట్ నేనే చూపిస్తా. ఇట్రా బ్యాటింగ్ చేస్తా. వసాయి బాలింగ్ అయ్యి. నాన్న బ్యాటింగ్ ఎవడు ఇట్లా ఆడ్డు ఇవన్నీ కాదులే కానీ డైరెక్ట్ టీవీలో చూస్తాను. టీవీలో చూస్తా. ఒరేయ్ ఆ మాట వద్దు. నేను టీవీ చూడాల్సిందే అంతే. ఒరేయ్ నా మాట వద్దు. నేను చూస్తా అంతే. ఏంది నాన్న చెట్టు ప్రాపర్టీ అది? నేను అదే చెప్పా వద్దు అని. కనీసం ఇన్ని రోజులు టీవీ ఉంది అనే తృప్తితో నన్ను బతికేవాళ్ళం. ఇప్పుడు అయిపోయిందిగా. అయినా ఈ టీవీ ఎందుకు పెట్టాను అనుకుంటున్నావా? ఇలా నేరుగా చూడు, పక్కింటోడి కిటికీలోంచి టీవీ కనిపిస్తుంది. రారా ఈయన పీసినాడుతాను. ఇంకేం చెప్పండి రా, నా పెళ్ళైన మొదటి రోజు శోభనం రాత్రి గ్లాస్ పట్టుకొని వచ్చిన పాల గ్లాసు 1 స్పూన్ నాకు పోసి 1 స్పూన్ ఆయన తాగి మిగతాది పెరుగు చేయమన్నాడు. ధర్మం చేయండి బాబాయ్. అబ్బా ఏంట్రా? ఒక ముద్ద పెట్టండి బాబాయ్. అది అక్కడ పెట్టేసి వెళ్ళి కాలు కడుకొచ్చుకో. ధర్మప్రభులు ఇలాంటి వాళ్ళు ఉండేవాటికి బస్సులు ట్రైన్లు టైంకి వస్తున్నాయి బాబాయ్. బాబాయ్ వచ్చాను బాబాయ్. వచ్చావా? వెళ్ళు బాబాయ్. కాళ్ళు కడుక్కోమన్నారు, కడుక్కున్నాను బాబాయ్. మా ఇంటి ఆచారం, మా ఇంటికి వచ్చిన వాళ్ళ కాలు కడుక్కున్నారా? అయిపోయింది వెళ్ళు. నా బొచ్చులో ఫుడ్ ఏది బాబాయ్? నాకేం తెలుసు, ఎక్కడ పెట్టుకోవచ్చుకో. కాదు బాబాయ్, ఇప్పుడే 4 గిన్నెలు అడుక్కొచ్చాను బాబాయ్. ఇప్పుడు నువ్వు తిన్నావేమో రా. నువ్వు మా బాబాయ్ చెప్పారు బాబాయ్, అడుక్కున్నాడు దగ్గర గీక్కున్నాడు ఉన్నాడని అప్పుడు అన్నారు. ఇప్పుడు కల్లారా చూస్తున్నా. కన్ఫర్మ్ చేసావు కదా, వెళ్ళు.
ఇంకా ఈ బొచ్చేందుకు ఈ బొచ్చ కూడా నువ్వే పెట్టుకో. మామయ్య ఇదే అడుక్కునే పడదా గీక్కునేటోడు ఒకడైతే ఆ గీక్కునే పడదా లాక్కునేటోళ్ళు పీక్కునేటోళ్ళే ఈ చుట్టాలు. మామయ్య ఏంట్రా ఎప్పుడు వెళ్తున్నావు? అదేంటి మామయ్య ఎలా ఉన్నావు అని అడగకుండా ఎప్పుడు వెళ్తావు? సరే ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అంటే చూసి వెళ్ళిపోతాను మామయ్య. చూసావు కదా అంటే మామయ్య అత్తయ్యను అజ్జు గారిని కూడా. అత్తయ్యని చూస్తావా? ఏమే ఇట్రా అజ్జు ఇట్రారా చూడు. చూసావు కదా వెళ్ళి. వాడికి కాఫీ ఇచ్చేస్తుందమ్మా. ఏంటే కాఫీలు బూస్ట్లు బోర్నవిటలు కలిపి వాడికి ఇస్తావా? ఎండల పడి వచ్చిన వాడిని కాఫీలు బూస్ట్లు అడగొద్దు. మంచి నీళ్లు తాగుతావా అని అడగాలి. వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. ఆ గ్లాస్ లో నీళ్లు నువ్వు గొంతు తడుపుకో, కాలు తడుపు. ఈ నీళ్ళతో ఎలా మామయ్య? ఇలా నీకు ఈ అర గ్లాస్ ఇచ్చి గొంతు మాత్రమే తడుపుకోమన్నాను. అదే మా వాళ్ళని ఉదయం లేచాగానే అంటే భోజనం చేస్తావా? ఏంటి భోజనం పెట్టేస్తావా? పెట్టేస్తాను. నాన్న ఎక్కువైంది నాన్న. ఏంటత్తయ్య? దాచుకొని రేపు తినండి. ఇదే భోజనం. భోజనమా? మజ్జిగ వేసుకుంటావా? మధ్య అంటాడేంటి నాకు అర్థం కాదు. మజ్జిగ వేసుకుంటావా? ఒరేయ్ మజ్జిగ వేసుకుంటావా? పోయి మామయ్య పోయి. రే రే ఎక్కడికి? అంటే తిన్నాం కదా మామయ్య, ఆకు మడిచి పడేద్దామని. ఇట్టి ఇది పారేస్తావా? ఏదావా మామయ్య అలా నాకుతున్నావేంటి మామయ్య? ఇది క్లీన్ చేసుకొని రేపటికి వాడుకోవాలరా. అలా నువ్వు నాకిన దాంట్లో వేరే వాడు ఎలా తింటాడు మామయ్య? ఓరే పిచ్చి సన్నాసి, నిన్న వాడి నాకిన ఆకునే నువ్వు ఇప్పుడు తిన్నావు. ఇంకా అయిపోయింది, తిన్న తిండి చాలు కానీ ఇటు రండి. ఇలా పెట్టు కాలు. అబ్బా ఒసేయ్ అండి. నువ్వు ఇలా పెట్టు చెయ్యి. ఒరేయ్ నువ్వు ఇలా పెట్టుకో. అత్తయ్య భోజనం అయిపోయిన తర్వాత డాన్స్ క్లాస్ ప్రాక్టీస్ ఏమని చెప్తారండి? డాన్స్ క్లాస్ కాదు, తొక్క కాదు. ఇప్పటిదాకా తిన్నారుగా, పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించాలి. అందరూ ఆ మాదాకాలం తల్లి ఆ బాబు 10 మార్కులు ఇచ్చేయండి. ఆ బాబే చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. రోజా గారు ఎలా ఉంది? పీక్స్ టచ్ చేసిందా? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. నాకు అహనా పెళ్ళంట గుర్తొచ్చింది. బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది అభి. గుడ్ గుడ్. విరాస్తారం మీద ఎప్పుడు కామెడీ ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. రేష్మి ముఖం చూడలేకపోతున్నా. చాలా బాగుంది. Nai extra zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు జబర్దస్త్ లో గెటప్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీను. మరి సుధీర్ శ్రీనులా గెటప్ వేసుకొని వస్తే ఎలా ఉంటుందో చూడాలంది కదా. సో లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with the stage. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా? ఆచితూచి అడుగయ్యొందా? జబర్దస్త్లోని చేస్తున్న తర్వాత నాకున్న స్టార్డమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బీభత్సమైన స్టార్డమ్. ఫ్యాన్స్ అండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు ఒకేసారి అలా అడుగు పెడతాను లేదు, ఫ్యాన్స్ అందరూ కలిపి సీను 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 అంటే యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటేనే మన పాపులారిటీ ఏంటో జనాలకు అర్థమైతే. పట్టించుకో, మనల్ని పట్టించుకోద్దండి. నేను ఇక్కడికి వచ్చింది రెండే గర్ల్స్ తోని. ఒకటి, నేను హీరోని అవ్వాలి. 2, నేను హీరోని అయిన తర్వాత సీనుగా ఇండస్ట్రీలో లేకుండా తొక్కిపార. ఫస్ట్ గోల్ తెరవేరింది, నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. అయితే మా డైరెక్టర్ కొంచెం నాకు జీవితంలో జరగంది నాకు ఒకటి చెప్పాడు. నేను కొంచెం వైట్ కావాలంట. దానికోసం డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వచ్చాను. ఐ విల్ క్యాచ్ యు గైస్.
డాక్టర్ డాక్టర్ వచ్చాడు వెనక. ఓ డాక్టర్ ఏ సుధీర్ యా ఏంటి ఎదుగుతున్నారు? ఏంటి శ్రీను రాలేదా? సీను అదే వాడు అర్జెంట్ పనిలో బిజీగా ఉన్నాడు అందుకే. శ్రీను అంటే పిచ్చ ఫ్యాన్ సార్. శ్రీను అంటే నేను కోసుకుంటాను తెలుసండి. ఏంటి కోసుకోండి. ఏదో మాట వరుస కదండి. లేకపోతే నా ఫ్యాన్స్ అలా ఉండరు, కోసుకున్న తర్వాత అడుగుతారు ఎందుకు కోసుకోమన్నారని. ఓహో దూరం కొట్టాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం లేదు డాక్టర్, యాక్చువల్లీ నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఊరుకోండి సార్, స్టేజ్ మీద కామెడీ, ఇక్కడ కామెడీ ఏంటి? మీరు హీరో ఏంటి? ఆయన సీన్ ఉన్నాడు కదా హీరో అవడానికి, మీరేంటి హీరో? డాక్టర్ యా సీరియస్ గా ఉండండి, నాకు హీరోకి ఆఫర్ వచ్చింది. Okay. అయితే డైరెక్టర్ నాకు కొంచెం కలర్ రావాలని చెప్పానంటే Okay. నేను మీ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ గురించి విన్నాను. మీరు ఇంతకు ముందు ఎవరికన్నా ఫేమస్ సెలబ్రిటీస్ కన్నా కలర్ తప్పించారా? చాలా మంది చెప్పించాను. చమక్ చంద్ర జబర్దస్త్ ముందు, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడంటే ఎంత కలర్ వచ్చాడు? అంటే గ్రాఫిక్స్ లో బాగా చేయించాను. అదే సర్జరీ బాగా చేస్తే అలాగయ్యాడు. ఓ అదే. అండ్ నెక్స్ట్ చంటి సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కాదు, గడ్డం ముందు గడ్డం తర్వాత పెట్టాల్సిందే. యాక్చువల్లీ నేను చేసింది షేవింగ్, సర్జరీ అనుకున్నాడు పాపాడు. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, సర్జరీకి ముందు శంకర్, సర్జరీ తర్వాత శంకర్. ఏ పెద్ద తేడా లేదు, పెద్ద మార్పే లేదు, ఒకేలా ఉన్నాడే. ఎవరైనా మార్చొచ్చా? ఒక్కడనే మార్చినారా ఎన్ని సర్జరీలు చేసినా. ఓకే డాక్టర్, మీరు ఏం చేస్తారో తెలీదు. ఓకే నేను అర్జెంట్ గా కలర్ రావాలి. మంచి కలర్. ఓకే వెయిట్. ఇది ఎందుకు? ప్లాస్టిక్ సర్జరీ. ఈ బకెట్ కర తీసి సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ బకెట్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది. సేఫ్ కదా డాక్టర్? ఏం ప్రాబ్లం, నేను కదా నీకు. కమాన్ డాక్టర్, ఈ ప్లాస్టిక్ బకెట్ లో సర్జరీ చేస్తే నాకేం అవ్వదు కదా? ఏమవుదు. వెయిట్ కలర్ వస్తుంది. వెయిట్. ఓకే డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ FRCS శంకర్రావు ఎంబీబీఎస్ జిందాబాద్. ఓకే కూల్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, నో ప్రాబ్లం. సుధీర్ నీ సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు నీకు వచ్చే కలర్ చూసి నీ రెండు కళ్ళు గిరగిరా తిరుగుతాయి. ఇది మిర్రర్ అని అద్దోవాలని అంకల్ మిర్రర్ రాయించా చూసుకుంటా. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు చూసి షాక్ అవుతావు. నో 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 డాక్టర్, నో నో డాక్టర్. డాక్టర్ నా ఫేస్ కేమన్ డాక్టర్? అంటే సుధీర్ నేను సర్జరీ చేస్తున్నప్పుడు శ్రీను ఊహించుకొని చేశాను. నో డాక్టర్. సారీ సుధీర్. కల్లో కూడా ఎవరి పేరు కూడా వినకూడదు అనుకుంటాను. వాడు మొక్కాన్ని మోస్తున్నాను డాక్టర్. వద్దు డాక్టర్. సుధీర్ వద్దు ప్లీజ్ డాక్టర్. కంట్రోల్ ఈ మొక్కు నాకు వద్దు డాక్టర్. ప్లీజ్ డాక్టర్ కంట్రోల్. డాక్టర్ సుధీర్ ఒక్క రోజు ప్లీజ్. సుధీర్ నీకు మళ్ళీ నేను సర్జరీ చేస్తాను ప్లీజ్. సుధీర్ కంట్రోల్. నా పనంతా దానికి కాదు డాక్టర్. రేపొద్దు నుంచి రష్మి ఎవరికి సైట్ కొట్టాలి డాక్టర్. ఇలా అయింది డాక్టర్. నా ఫేస్ నాకు ఇచ్చాను డాక్టర్. ఇప్పుడు చాలా కష్టం, ఉండేది ఒకటే బకెట్, అది కరదేసి ఫేస్ వచ్చింది, ఇంకో బకెట్ లేదు. డాక్టర్ చెప్పండి. ఏదో చేయండి డాక్టర్. ఈ ఒక్క రోజు మేనేజ్ చేయి, రేపు కొత్త బకెట్లు వస్తే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. కూల్ సుధీర్, మనసు గుండు గట్టిగా రాయి చేసుకో. సారీ మిల్. నా భద్రశత్తు. ఈ దేహం సుధీర్ కానీ మొఖం సీనుగాడు. అంటే సీనుగాడిని ఎలాగా బ్యాట్ చేయాలనుకున్నాను. ఎలాగోలా బ్యాట్ చేయాలంటే ఆడి మొఖం నా దగ్గర ఉంది కాబట్టి ఎలాగైనా బ్యాట్ చేయొచ్చు. ఎస్. హాయ్ రష్మి. నన్ను కొట్టు. ఆ సుధీర్ గారు చాలా మంచోడు తెలుసా నీకు. ఊరినే అందరి ముందు కలరింగ్ ఇస్తాడు, షోయింగ్ ఇస్తాడు. నేను అసలే తెలుసా, లోపల చాలా ఊహించుకుంటా తెలుసా అక్కడ. నేను పెద్ద ఫ్యాన్ అన్నా. ఎవరన్నా అన్న ఎందుకు కొడతావు అన్నా? అవును కదా అన్నా నేను పెద్ద ఫ్యాన్ అన్నా. అరే కాదురా, సుధీర్ గారు కూడా బాగా చేస్తారు కదా. సుధీర్ గాడా? నువ్వు గెటప్ లో సూపర్ వేస్తావు అన్న. అరే డైలాగ్ దర్శనం లేకపోతే ఎవరైనా స్కిట్లు ఎలా బయలుతాయి చెప్పు. బాగానే ఉంటాడన్నా, కానీ అది చాలా కర్రగా ఉంటాడన్నా. ఫేస్ మారిన దుప్పుతున్నాను. హాయ్ శ్రీను, హౌ ఆర్ యు? హాయ్
పద్దు అమ్మ సీనిగా పద్దును కూడా వదలలేరు నువ్వు ఇటెందుకు వచ్చావు? నీకు విషయం చెప్పాలి. నేను ఎంత సుదీర్ఘాళ్ళు ఎవరినైనా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా? అదేంటి రెగ్యులర్ కలుస్తుంటాను కదా నిన్ను. కలుస్తున్నావా? ఒక విషయం చెప్పనా, మొన్న సుధీర్ లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పాడు. సర్లే అని చెప్పి వెళ్ళాను. నువ్వేమో ఫోన్ చేసి అర్జెంట్ గా నేను కలవాలని ఉందని చెప్పావా? అయ్యో, నీతోనే కదా వచ్చింది. అంటే ఆడు ఎక్కడక్కడ ఉంటే ఆడు తెలిస్తే విషయం ఇలాగే చేస్తాడని. ఇంకేం చేసాం? మొన్న సుధీర్ బర్త్డే అయితే రోజంతా నాతో స్పెండ్ చేయాలని చెప్పి అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? నా రూమ్ కు రా, అర్జెంట్ గా డిస్కషన్ ఉంది, కమ్మన్ స్టడీస్ అని చెప్పావు కదా. వచ్చాను కదా. వచ్చావు కదా. అయ్యో, ఏంటి నిన్న ఆట సరసం. ఏదో ప్లాన్ చేసి అన్నేసేయాలి. హలో, ప్లాస్టిక్ కంపెనీ, నాకు అర్జెంట్గా 3 బకెట్లు కావాలండి. సర్జరీ ఏంటి ఎలాగైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా మళ్ళీ సేమ్ ఫేస్ ఒప్పించాలి. డాక్టర్ రక్షించండి డాక్టర్. ఎవరు? గెటప్ సీను డాక్టర్. ఓ, గెటప్ సీన్ ఏంటి? ఓ, ఫేస్ ఆడక. ఏమే సీను? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ ఏంటి ఎలాగైపోయింది? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకుంది యాసిడ్ తో డాక్టర్. చేసుకున్నావా? అవును డాక్టర్. మా ఆవిడ బాత్రూమ్ యాసిడ్ తో కడుగుతుంటే తెల్లగా వచ్చింది చెప్పి నా ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. నీకు సర్జరీ చేసి నీకు ఐ విల్ గివ్ యు డాక్టర్ 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 నెమ్మదిగా డాక్టర్. సర్జరీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే, సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ రేణు. ఇప్పుడు నీ ఫేస్ చేసుకుని నువ్వు షాక్ అవబోతున్నావు. యు కాంట్ డూ దిస్ టు మీ డాక్టర్. ఏం డాక్టర్, నా బాగా అయిపోయింది. శ్రీను, కంట్రోల్ శ్రీను. ఎలా కంట్రోల్ డాక్టర్? మధ్యలో ఏదో బకెట్ తేడా వచ్చింది అంతే. నాకు ఎవడి మొహం అయితే ఇష్టం ఉండదు ఆడి మొహం నాకు ఎలా పెట్టా డాక్టర్? డాక్టర్, నా వాయిస్ కూడా చేంజ్ అయిందేంటి? వాయిస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది. మొహం వాయిస్ అని ఇంకేమైనా మార్చారా? మీరేం చేస్తారు తెలుసు, 24 hours నా మొహం మారిపోవాలి. ఓకే, ఐ విల్ బి బ్యాక్. ఓకే, తిరిగాడు అంటే నాకు చెప్పాను. షిట్. అన్నా సుడిగాలి సుధీర్ డైలాగ్ మస్తు చెప్తా ఉన్నాను. నేను ఒక్కనే కాదు, మా టీంలో అందరూ బాగా చేస్తారు. చి ఆడు గెటప్ సీన్ గాడు వేస్ట్ అన్నా నీ ముందరా. సీనుగాడు లేకుండా సుధీర్ గారు స్కిట్లు కొట్టాడా? సీనుగాడు లేకుండా సుధీర్ గారు స్కిట్ కొట్టాడా? ఏమన్నా నిన్ను మెచ్చుకుంటే కొడతావేమన్నా? సీనుగాడు రా, నా టీంలో హీరో సీనుగాడు. ఆ భూమి జానేడు ఉంటాడానా? ఏ సీనుగాడు వేసే గెటప్పులు హిలేరియస్ రా. వాషింగ్ మిషన్ లేకుండా కొట్టారు. బాత్రూమ్ పోతున్నట్టు ఉంటదన్న అది. నమస్తే సుధీర్ బాయ్. ఎవర్రా నువ్వు? అదేంటి సుధీర్ బాయ్, నువ్వు చెప్పినట్టు మొత్తం ప్లాన్ చేసా. ఏం ప్లాన్ చేశారు, ఏం చెప్పా? ఏంటి బాయ్, రాత్రి కదా మందులో మాడుకున్నాం. సీనుగా నేసిమని నాకు ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. సీనుగాడు వేసిమన్నా? నేనా? ఎప్పుడు చెప్పారా? రాత్రి చెప్పారు కదా. పిచ్చాడు ఎక్కింది ఏంటి? సీనుగాడు ఎందుకు వేసిమంటారా? ఊరుకో సుధీర్ బాయ్, నువ్వే చెప్పావు. ఓ పని చేయి, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకో. ఓకే, సుధీర్ గారిని వేసి. ఊరుకోన సుధీర్ నేయడం ఏంటి? రే, ఈ 2 కాకపోతే ఇంకో 4 లక్షలు ఇస్తాను. సుధీర్ గారు కనపడకూడదు. వేసేయ్. సుధీర్ గారు బతకూడదు అంతే. సుధీర్ కదా? సారీ రా, నువ్వే చెప్పమన్నా మళ్ళీ మర్చిపోయి అలా చెప్పేశాను. అరే నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇగో ఈ 2 లక్షలు తీసుకుని 2 రోజులు సెల్స్ ఇచ్చాప్ చేసేటండి, వెళ్ళిపోండి రా. ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? నువ్వెవడ్రా? నువ్వెవడు? 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 ఎవడు? రే సుధీర్,
నాకు అన్ని తెలుసు. నేను గెట్టప్పలేసి ఆ నాగబాబు గారి దగ్గర నన్ను పొగుడుతున్నారనేగా నీకు కుళ్ళు. ఒక్కసారి ఎక్కాలనుకో రంగం అలాగే ఉండదురా. నువ్వేంట్రా నాగబాబు గారు అడుగు, రోజా గారు అడుగు. స్కిట్లు కొట్టింది సీను గారి వల్ల, సుధీర్ గారి వల్ల కాదు. నేను డైలాగ్ చెప్పినప్పుడు కొట్టాడు నువ్వు. ఎర్రి పప్ప నువ్వేంట్రా మాట్లాడేది? కొండరు పప్ప. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసురా. నీ మొహం నా దగ్గర ఉంది. నిన్ను మొత్తం బద్నాం చేస్తా అందరి దగ్గర. రే నిన్ను కాదురా, నిన్ను చంపితే మామూలు చేస్తావు. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసు. నీ ప్రాణానికి ప్రాణమైన రష్మిని చంపేస్తా. నేను ప్రాణం ఏం కాదు. నాకు చంపాలనిపించట్లేదా? వదిలే, తర్వాత చూసుకుందాం మనం. రే దాన్ని చంపడం కాదురా, నిన్నే వేసేస్తా. తిప్పి పెట్టి కూర్చుంటది. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. సీను రూపం ఏమందిరా, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం బావా. నేను అది మర్చిపోయి మృగంలో రష్మిలో బిహేవ్ చేశారు. అరే ఎప్పటి నుంచో తీర్చడానికి కోరికరా. నేను టీమ్ లీడర్ చేస్తారా? నాలుగో గారు ఒక్కసారి మాకు పోడొద్దండి. రోజా గారు ప్లీజ్ చూడరా. నువ్వు టీమ్ లీడర్ రా. కలగ పొడిచాడు చచ్చ ముందు ఒక్కసారి చెల్లమ్మా. అరే శ్రీను, సుధీర్ ఇద్దరు చచ్చిపోయారా? రాంప్రసాద్, సుధీర్ నీకు నిజం చెప్పాలరా. ఏంట్రా? నేను సీనురా. నేను సీనుని. నా మొహం సీను గారికి పెట్టారా డాక్టర్. ఆ మాత్రానికి పొడుచుకోవడం ఎందుకురా? ఈగోలు అడ్డొచ్చినాయిరా. వచ్చా? ఇప్పుడు ఇంకా కాపాడరా. ఏడా నేసియా? చేసిన 7 గంటల గారు ఇద్దరు పోయారు. ఇంకా టీం లీడర్ నేనే. సన్నే ఇంకొని చూడరా, మన టీం పెట్టుకుందాం. రాంప్రసాద్. ఈ డబుల్ రోల్ కన్ఫ్యూజింగ్ ధమాకేదార్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సూపర్, మంచి ఐడియా. యాక్చువల్ గా ఫేస్ మారితే, కానీ ఫేస్ మారిన తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. నిజమేస్తుంది, నేను చూస్తే చాలా బాధగా ఉంది. టీమ్ లీడర్ గా ఇన్ని సక్సెస్లు ఇచ్చి కూడా సీనుని పొగుడుతూ ఉంటే నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు. నేనైతే బాగుంది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ధమాకేదార్ స్కిట్? సీను అండ్ సుధీర్ అండ్ రాంప్రసాద్, సనీ మీరు ఎంత నవ్వించారు అనేది కాదని దీంట్లో తీసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ స్కిట్. కానీ ఇద్దరితోటి ఏ కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా చేశారు. నవ్వు కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసాం. వెరీ డిఫికల్ట్, వెరీ కష్టం కూడా చేయటం. బాగుంది, చాలా బాగుంది స్కిట్. అండ్ సుధీర్, వన్ మోర్ టైం చెప్తున్నాను. సరే అందరం జోకులు ఎన్ని వేసినా కూడా లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय वीके शैंपू हेयर कलर इनो एंड वॉकमेट లో ఇప్పుడు ఈ మధ్య ముసలోళ్ళకి చాదస్తం చాలా ఎక్కువైందంట. అసలు ఇది ఏ రేంజ్ కి వెళ్ళిందంటే నేను చెప్పను, చమ్మక్ చంద్ర వచ్చి చూపిస్తాడు. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కొమరయ్య, లింగయ్య, మన దోస్తాన్ చూసే ఈ సినిమాలో పాట పెట్టినట్టుంటారా కొమరయ్య? అవు లింగయ్య, దా కుక్కో. 80 ఏళ్ల సంధి దోస్తానం అనేది. అవు ఊర్లో మన తోటోళ్ళు అందరు పోయారు గోసుగాళ్ళు. మనం ఇద్దరం బతికున్నామంటే
ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా కోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. ఆ. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. ఆపరా నా కోసిగా. తినలేక తాగలేక దర్వాజాకి అడ్డం పడినానంట నీసుంటాడు. ఊకో లింగయ్య, మనం చేసిన మంచి పనుల గురించి ఊరి తెలియదా, ఈ గడ్డకు తెలియదా? అంతే అంతే లింగయ్య. ఈ గద్దెకాడకు వచ్చి ముసడు పెట్టుకుంటే మనకు ముద్దే దిగదురా కొమరయ్య. బాగా చెప్పినావు లింగయ్య. అవు గాని ఈడు పొద్దున్న పట 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 అనిపోతాడు. పోరుడు ఎవడు? ఈడు కుక్క గడిచిన వెంకటేష్ అనుకోడు, రమేష్ కాదు. ఓ రమేష్, ఓ రమేష్ ఘోష్గా. ఏంటి తాత? యాడికి పోతున్నావురా? బడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ఓ ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావారా నా కోసే? అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందిరా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను, స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మేము కూడా అప్పుడు చదివాం. జానిగా జానిగా. ఏంది నాయనా? చక్కెర బుక్కినావురా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావురా? ఏ ఒట్టు నాయనా. అరే రమేష్, తాత. బూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో, నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేర బాపడతావు. సరే తాత, నేను నీకాంచి స్కూల్కి పోను తాత, పొలం పనులకే పోతాను. కొమరయ్య, ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని చెడదొప్పి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య, సన్న పిన్ చార్జర్ ఉందా? నాకు ల్యాండ్ లేదు కదా. ఓ గోసిగాడు. పలికే గోరింకా చూడవే కొమరయ్య, వంకా. ఈ పక్క నుంచి ఆ పక్కకు తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఎవతిది? మన కుట్టు మిషన్ శారద లేదు, దాని కూతురు. ఓ కుట్టు మిషన్ శారద కూతురా. ఓసే నా మనవరాలా. ఏంది తాత? ఇక్కడ రా. దా, కుక్కో. నన్ను పెళ్లి చేసుకుంటానే. ఊకో తాత, అబ్బా, నాకంటే పెద్ద గోసిగాడు దొరుకుతాడా నీకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ముసలి ఒప్పుకుంటుందా తాత? ముసల్ది ఒప్పుకోకపోతే దాని ముఖం మీద దిండె పెడితే అదే ఒప్పుకుంటదిలే. చింత చచ్చినా పులుపు చాలే మా లింగం ముసలేకి. నీ పాత అకౌంట్ ఒకటే తంది చూడు. నా పాత కొంటే ఎవరు కొమరయ్య? అయ్యో చూడు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం కనివి తీరలేదే. సక్కు లింగా, బాగున్నావా సక్కు? ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా దిట్రంగా ఉండేటోడి, ఇప్పుడేంది లింగా చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగా. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, మనసు మాత్రం అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా. మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డి బాగా కనపడితేస్తాను. ఏ ఆగ్రా కొమరయ్య. ఈడెవడు చూసినట్టుగానే మాట్లాడుతాండు. నేనెందుకు గుర్తుంటా సక్కు? పాపం అని పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోని గారు కాదు. ఏంది లింగ ఇది? నేను ల్యాండ్ లైన్ అని దానికి కూడా చెప్పినావు. ఏంది పరుగు పోయే పనులు? సక్కు, బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసిపోదామని వచ్చినా. బిడ్డ దగ్గరికి వచ్చిందో, వంకతో నిన్ను చూడనికి వచ్చిందో? నీ ఏడుపు మానవారా. వాడిని వదిలే సక్కు. సక్కు, వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా. నేను గద్దె వదిలి ఆడికి పోతాను సక్కు నా కోసి. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే సక్కు. సక్కు లింగా. కొమరయ్య, ఆ లింగయ్య, సన్న పిన్ చార్జర్ ఉందా? కొమరయ్య, మనం అనవసరంగా ఆ రోజుల్లో పుట్టాం కొమరయ్య. ఈ రోజుల్లో పుట్టి ఉంటే. ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజుల్లో కానీ పుట్టుంటే దేశం నాశనం అయిపోయేది. కొమరయ్య, సన్న పిన్ చార్జర్ ఉంటాయి కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతగారు. కొమరయ్య, మనం పిలవకుండానే ఈడు వచ్చి మనల్ని పలకరిస్తున్నాడంటే ఈడు మనవరోడు కాదు కొమరయ్య. ఈడు అవునండి, నాది పక్కూరు ధనియాలు. నా మిరియాలేం కాదు.
ఎందుకు వచ్చారా మా ఊరికి? రామ్మూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఓహో, ఆ గోషగాడు కూతుర్ని చూడడానికి వచ్చినావా? కొమరయ్య, ఆ రామ్మూర్తి గాడు కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఓకే. ఈడు చేసుకుంటున్నాడు, ఓకే. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి కొమరయ్య? వాడు అనాథవాల్సిందేనా గోసిగాడు? అంతేగా. బిడ్డేంటి కొంచెం క్లారిటీ. ఈ బిడ్డ గురించి కాదురా నా గోసి, ఆ పాప బిడ్డ గురించి మాట్లాడుతున్నా. కొమరయ్య, ఏంటో కొమరయ్య ఈ రోజులు భూమి ఒకటిది, రిజిస్ట్రేషన్ ఒకటిది, బినామీలు చాలా మంది అయిపోయారు ఈ మధ్యలో. ఇంతగా బినామీగా ఆడేవాడు మీకు దండం పెడతాను, కొంచెం క్లారిటీ ఇవ్వండి తాతగారు. సన్నపిన్ చార్జర్ ఉందా తాతగారు ప్లీజ్? మనం వాడికి అన్ని చెప్పాలంటే కొమరయ్య, పట్నంలో ఉన్నోడు 4 విషయాలు తెలిసినోడు, మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థమైంది, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఆ అమ్మాయికి వేరే వాడితో కనెక్షన్ ఉంది, అదేగా మీరు చెప్పేది? ఆ మాట మేమెందుకు చెప్తాం నా గోసుగా? నువ్వు అర్థం చేసుకోవాలి, మేమెందుకు చెప్తాం, మాకు పని లేదేంటి? ఇప్పుడు ఆదర్శ వివాహం చేసుకున్నట్టే ఉన్నాడు. అంతే కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతలు గారు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి నేను అవలగన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోదంట మీ ఊరికేదంట. కొమరయ్య, ఈడు బాగుపడతాడు కొమరయ్య. అయ్యో నీ మాటినోడు అందరూ బాగుపడతారు. ఊరికి మా సలహాలు ఏమైనా కావాలారా కోసుకెళ్ళారా? నీ ప్రాణాలు కావాలరా? ఏంట్రా పెద్ద చిన్న లేకుండా మాటలు కోసుకెళ్ళారా? రేయ్, నాకు 40 సంవత్సరాలు రా, ఇప్పటి వరకు పెళ్లి కాలేదురా. ఎప్పుడు అడిగినా ఆ లింగడి గారు ఊరారా మీద అడుగుతున్నారా. నీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా? రేయ్, సన్నపిన్ చార్జర్ ఉందిరా, దొడ్డు పిన్ చార్జర్ ఉందిరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉందిరా. నా కొడుకుని ఏం చేశారా ముసలి నా కొడుకులారా? జ్ఞానోదయం చేసినాం అంతే. నా కూతురికి 30 సంబంధాలు వచ్చినాయి, కానీ ఒక్క సంబంధం కూడా ఈ గద్దె దాకటి ఇంటి దాకా రాలే. కలిసి తిరుగుతున్నాను విశ్వాసం కూడా లేకుండా నా కాపురులో స్విచ్ పెట్టి నన్ను నా పిల్లాన్ని ఏడదొప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర సన్పిన్ సహచరం ఉందో మన ఊరికి పట్టిన దరిద్రం పోవాలంటే ఏం చేయాలరా? కొట్టే ఒక్కొక్కరు కొట్టినా పదండి. కొమరయ్య, సన్నపిన్ చార్జర్ ఉందా? సన్నపిన్ చార్జర్ పాడుగాను. దీనికేం బాధపడతాయండి కొమరయ్య? మనకి కొత్త ఏంటి ఇది? బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి కొట్టినా మనం గద్దె నుంచి కదిలామా ఏంటి? కొట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నా గోసిగాళ్ళు. టెన్షన్ పడే కొత్త. ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ గద్దె కాడ చిక్కుకుందాం. జనాలు వచ్చే టైం అయింది. సీతా గీత శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుండా. నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? చంద్ర చేసింది కన్విక్షన్ బాగుంది. జీవ బాగా చేశాడు. జీవను గుడ్. రోజా గారు, సన్నపిన్న చార్జర్ ఉందంట, వాతలు పట్టే వాళ్ళు లేకపోతే. బాగుంది, ఇద్దరు గెటప్స్ గానీ, ఇద్దరి ఎంట్రీ సాంగ్ గానీ, తర్వాత డైలాగ్స్ గానీ చాలా బాగున్నాయి. दुर्गानई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఇల్లరికం వచ్చిన అల్లుడికి అత్త చేసే మర్యాదలు ఏంటో చూద్దామా? లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ద టీమ్. సరిగమ పదనిసా అరే ఖరో ఖరో జరా జల్సా జల్సా హర్సాని దప మగరేసా అరే ఖరో ఖరో జరా జల్సా. ఆపేశారా? ఆ సాంగ్ వేసి 2 నిమిషాలు నాకు ఆనందం, తర్వాత అంతా దుఃఖమే. అందరికి సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, నాకు సూర్యుడు వచ్చినా చీకటే వస్తుంది. అలా అని చీకటి పడ్డాక ఏమైనా ఆనందంగా ఉంటా అనుకున్నారా? ఎబ్బే, పక్కన పెళ్ళం ఉన్నా ఏ ఫీలింగ్ ఉండదు. ఒకవేళ నాకు ఫీల్ వచ్చినా మా అత్త ఫీల్ గుడ్ మూవీ చూపిస్తుంది. అల్లుడు బాత్రూమ్, ఆ కడిగేసాను అత్తయ్య, టిఫిన్ పెట్టేసాను అత్తయ్య, చీర నేను వచ్చి కట్టేస్తాను అత్తయ్య, చెప్పు తెగుద్ది. అల్లుడు
ఆ మావయ్య నా షూ పాలిష్ చేశాను మావయ్య, నా బట్టలు ఐరన్ చేశాను మావయ్య, నా పర్సు కొట్టేశాను మావయ్య. ఏంటి అదే అక్కడ పెట్టేశాను మావయ్య. హలో ఎవరు మీరు? యూ ఇల్లరికి వాళ్ళుడు. ఎస్. టీవీలో కార్టూన్ చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు? కార్టూన్ చూస్తే పిల్లలన్నా నవ్వుతారు భయ్యా, ఇల్లరికి వాళ్ళుడు అంటే లోకం మొత్తం నవ్వుద్ది భయ్యా. అయ్యా పాల్, అయ్యా పాల్. అరవక్కర్లేదు, గిన్నె ఉంది ఇక్కడ, పాలు పోసేళ్ళు. ఇల్లరికం అల్లుడంటే ఇరిగిపోయిన పాల లెక్క, అవి పనికి రావు, నువ్వు పనికి రావు. ఇట్లాంటి జిందగీ పగోనికి కూడా రావు. అమ్మో. బాబు శ్రీను, మా ఆయన గారు కొంచెం ఆ పూరి నేను పెట్టేస్తాను, మీరు వెళ్ళండి. ఈ ఇంట్లో నోరు నోళ్ళకి కాదు, నోరు లేని వాళ్ళకి కూడా నేనే పని చేయాల్సి వస్తుంది. అన్నయ్య తినండి. బాబు అల్లుడు అత్తయ్య ఎంతసేపు అయింది కాఫీ చెప్పి? తీసుకొస్తున్నాను అత్తయ్య. తీసుకురాపా. అత్తయ్య ఇదిగోండి, తాగండి. అర్థమైంది అత్తయ్య, షుగర్ తక్కువైంది. తీసుకురాపా. అలాగే అత్తయ్య. అత్తయ్య ఇదిగోండి కాఫీ ఏది? ఇప్పుడు తెచ్చేస్తాను అత్తయ్య, ఒక్క నిమిషం. ఈ షుగర్ వేసుకోండి. షుగర్ వచ్చి చచ్చిపో. అల్లుడు ఆ మాయ, నా చేతులు ఖాళీ లేవు, కొంచెం నా కాళ్ళకు షూ అయ్యి. కాళ్ళకి షూ కదరా, నీ పీక కూడా నొక్కేస్తాను, ఏదో రోజు చచ్చిపోతా. అదే ఏం లేదు మాయ. ఏంటో అల్లుడు, నిన్ను చూస్తుంటే నాలో నిన్ను చూసుకున్నట్టుంది. దేనికి అదే మాట్లాడాలి, నువ్వు వచ్చిన తర్వాత నాకు కొంచెం సుఖం వచ్చింది అనుకో. నేను మీలాగా సుఖపడాలంటే ఏం చేయాలి మావయ్య? ఏముంది అల్లుడు, అర్జెంటుగా అమ్మాయిని కలి 25 సంవత్సరాలు లోపుగా పెట్టు, నీలాగా వాళ్ళు నిరకం తెచ్చుకోవచ్చు, ఆ తర్వాత నాలోనూ సుఖపడచ్చు. అవును, అప్పట్లో మీరు అంత పని చేసి కూడా ఆ కూతుర్ని ఎలా కన్నారు మావయ్య? ఏముంది అల్లుడు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తుంటే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళానా, అదే టైంలో పెద్ద పిడుగు పడ్డది. మా ఆవిడ వచ్చి నా మీద పడ్డది, దాని కడుపులో కాయ పడ్డది, ఇగో అది బయట పడ్డది. నేనేంటో ఎండాకాలం పెళ్లి చేసుకున్నాను, వర్షాలు పాళ్ళు రాదు, ఏ కాలం రాదు. ఏంటి ఫేస్ లో కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది. ఏంటి అప్పుడే రా యదవా సచ్చినాడా దొంగ సచ్చినాడు వరకు వచ్చారా భయ్యా? ఒకే ఫ్యామిలీ అన్నాక అత్తగారు కొంచెం ప్రేమగా పిలుచుకుంటారా ఎవరే అని. నువ్వు భలే కవర్ చేసుకుంటున్నావు భయ్యో. నేను పిలిచింది అంట్లు తోవడానికి. అలాగే అత్తయ్య. మరిది గారు, మా ఆయన గారికి కొంచెం ఈ పులిహార పెట్టాలి, నేను పెడతాను, మీరు వెళ్ళండి. తినరా? ఏమండి ఎక్కడ ఉన్నారండి? 3 ముళ్ళేశారు, 3 రాత్రులైంది, ఇక అంతే, నన్ను పట్టించుకోవడమే మానేశారు. మిమ్మల్ని కట్టుకొని సుఖపడతలేదు, ఏమి లేదు. మొదటి 3 ముళ్ళు ఓకే, ఆ 3 రాత్రులు ఎక్కడ జరిగాయి? మొదటి రాత్రి ఆ పాలల్లో ఏం మత్తు మందు కలిపి చచ్చావో ఏమో, పొద్దున 10 వరకు పడుకున్నా. చుట్టుపక్కల అందరూ అబ్బో రాత్రి బాగా ఇరగదీశాడు, అందుకే 10 వరకు పడుకున్నా అన్నారు. మత్తు మంది కలిపి విషయం వాళ్ళకి తెలియదు కదా. సినిమాకి వెళ్దాం అన్నావు, సరే వెళ్ళాలి అనుకున్నా. నీ మేకప్ తగలయ్యా, మార్నింగ్ షోకి రెడీ అయ్యామంటే సెకండ్ షోకి రెడీ అయ్యావు, పైగా దయ్యం సినిమా తీసుకెళ్ళావు. చూడు మమ్మీ, అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు మమ్మీ. ఏంటి దాన్ని పట్టించుకోవట్లేదు? ఏం పెట్టట్లేదు అంటుంది కదా, పెట్టొచ్చుగా. అలాగే అత్తయ్య. మా ఆయన గారు కొంచెం పునుగులు పెట్టాలి, నేను పెడతాను, మీరు వెళ్ళండి. అంట్లో అంట్లో తోమేస్తున్నాను అత్తయ్య. మావయ్య ఏంటిది? చూడల్లు, అందరిలా నేను అజ్జయ్ ఇజ్జేమని చేసి ఇబ్బంది పెట్టను, జస్ట్ 30 జతలు ఉతికి పెట్టు. ఇదిగో ఈ ఇంట్లో మరి నన్ను పనోడు కంటే దారుణంగా చూస్తున్నారు. ఈ బట్టలు గిట్టలు ఉతకని ఈ పని చేయడం నేను చేయను. అత్తగారు ఇంట్లో ఉన్నారు, ఇన్నారంటే ఏమనుందా? ఏంటి మీటింగ్? అబ్బే ఏం లేదు అత్తయ్య, మావయ్య 30 జతలే బట్టలు వేసాడు, ఇంకా లేవా అంటున్నాను. నువ్వు ఇంకా పోలేదా? అదేంట్రా అలా అంటావు? శుభం అంటూ ఉన్నందుకు సంతోషించక. మనవాడా, ఏమిటి నాన్న ఈ కర్మంతా నీకు? 500 కోట్లకి ఆస్తిపరుడివి, నీకేం పోయాకాలం రా ఈ కర్మ. రా నాన్న మన ఇంటికి వచ్చాయి, నా ఆస్తి అంతా నీకు రాసి చచ్చిపోతాను. నేను రాను. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించరా, నా 500 కోట్లు నీకు రాసిస్తాను అన్నావా లేదా? ఏ సంపాదించలేదా? లేదు బామ్మ, అన్ని పోలికలు వచ్చాయి వేతావా.
ఆవిడెవరు? మా అత్తగారు. బామ్మ నువ్వు వెళ్ళిపోకు బామ్మ, వెళ్ళకు. ఇదిగో ఇంత లంకంత గొప్ప 60 లక్షలు. ఇదిగో ఇదిగో మీ మనవడదే. అత్తయ్య ఏంటి అన్ని అబద్ధాలు చెప్తారు? ఇల్లు మీ పేరు మీద ఉంది కదా. తడి నేను రెడీ. నువ్వు లోపలికి వెళ్ళి పత్రాలు తీసుకొనిరా. ఇప్పుడు 60 లక్షల ఆస్తి నీదే. 500 కోట్లు మీ మనవడికి రాసిచ్చా. 500 కోట్ల బొంగు ఉన్నాయి. ఒరేయ్ సీన్గా నా క్యారెక్టర్ అయిపోయింది. మరి నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. వెరీ గుడ్ రా, బాగా యాక్ట్ చేసావు. ఏంటి నువ్వు నిజంగా నేనెవరో తెలుసా? జబర్దస్త్ షేకింగ్ శేషు. ఏ గెటప్ కైనా రెడీ. నీకు మొగుడిగా కావాలని కూడా చేస్తాను. అల్లుడు ఏంటి బంగారు అల్లుడు. పత్రాలు ఇచ్చావా? ఏంటి పత్రాలు ఇచ్చేది? ఇవ్వటం కుదరదు. ఏమనుకుంటున్నావురా? వైలెన్స్ ఎత్తడి 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 పత్రాలే. ఇత్తడంటే ఏందో నేను చూపిస్తానే. ఫస్ట్ నిన్ను కొట్టకుండా దాన్ని కొట్టడం తప్పే. ఏంటి మా అమ్మని మా నాన్న ఇద్దరిని కొడతావు అంటే? నీకు దమ్ముంటే చూద్దాం. మీ అక్కనేంటే ఇంట్లో పనోళ్ళు ఉంటే మానిపించేసి, బంగారు లాంటి నా బ్యాంక్ ఉద్యోగం మానిపించేసి నన్ను ఇంట్లో పనులు చేసుకుంటారా? తమ్ముడు కొట్టు తమ్ముడు, దాని తప్పు రే. నీ పక్షవాతం వచ్చి పడిపోయావు కదరా, లేచి తగ్గ డాన్స్ వేస్తా. ఏమి యాక్ట్ చేస్తున్నావురా? తమ్ముడు నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలలు వీళ్ళతో సుఖమున తమ్ముడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు పనులు భరించలేక పక్షాతం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నావు తమ్ముడు. అమ్మమ్మమ్మమ్మమ్మ యాక్టింగ్ చేసేసి నాతో పనులు చేస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ గడిగించుకున్నావు కదరా. ఎప్పుడు పడితే అప్పుడు నా ఎంట్రీకి వేయటం కాదు అల్లుడు సినిమా సాంగ్ ఇప్పుడు వేసుకో. ఎలా ఉంది ఫ్యామిలీ డ్రామా? నాగ్ బాబు సార్. కళ్యాణి బాగున్నావమ్మా? బాగున్నాను సార్. నమస్తే సార్. అబ్బా పిండేశారు. బాగుంది కళ్యాణ్ తీసుకొచ్చి చేయించడం. గుడ్. అండ్ లాస్ట్ లో శేషు ఎంట్రీ చాలా బాగుంది. కరెక్ట్ గా ఒక మంచి వయసు మళ్ళిన ముసలమ్మ లాగా. స్టిల్ ఐఎమ్ యంగ్ అండి. రోజా గారు ఫస్ట్ ఇల్లరిక అల్లుడు గురించి చెప్తారు కదా, అన్ని డైలాగులు పండాయి. బాగుంది, ఫన్నీగా ఉంది. దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ లో మన 5 స్కిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నౌ ఇట్స్ టైమ్ టు హావ్ సమ్ ఎక్స్ట్రా ఫన్, అంటే ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ స్పెషల్? వెరైటీగా అంతాక్షరి ఆడదాం అనుకుంటున్నాం. సో మేము ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తాం. మేము ఎక్కడ ఎండ్ చేస్తామో అక్కడ నుంచి టీమ్ లీడర్ స్టార్ట్ చేయాలి. 5 మంది నుంచి ఉంటారు. ఎవరైతే లిరిక్స్ కి తగ్గట్టు ఎక్స్ప్రెసివ్ గా డాన్స్ చేస్తూ పాడతారు, సో దాంట్లో బెస్ట్ ఎవరు అనేది చూసి ఫస్ట్ ప్రైజ్. ఓకే బాయ్స్, సో వచ్చి మీలో ఉన్న టాలెంట్ ఏంటో చూపించండి. కమ్ ఆన్. సో ఫస్ట్ సాంగ్ ఏంటి సార్? పాడండి సార్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా బలేగా ఛాన్స్, ఎరుపుకో రొమాన్స్, యురేక సకమికా. సుధీర్ కా. కాటమరాయుడా కదలి నరసింహుడా, కాటమరాయుడా కదలి నరసింహుడా, పేట్రాయి స్వామి దేవుడా, శ్రీను. డమ్మరే డమ్మ 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 డమ్ డమ్, డమ్మరే డమ్మ 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 డమ్ డమ్. శంకర్ మా మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముద్దు పెట్టే మూడే లోకం, కోడి గట్టిన దీపాలే
తొలి హారతిలయేనా ఓ ఓ, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి సుధీర్ ద 3 రౌండ్ సెకండ్ రౌండ్ జరుగుతుంది. అవునమ్మా ఇప్పుడు రోజా గారు పాడిస్తారు ఒకటి మనకి. దాయి దాయి దమ్మ నడిచే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మావో పారిపోతున్నది అరే వెళ్ళిపోతున్నది అమెరికా అమ్మాయి మామో పారిపోతున్నది మామా వెళ్ళిపోని పిల్లగోది చల్లగాని పిల్లాదరహో కళ్ళు తిరిగే హో అదిరబొన్నా ఇదిరబొన్నా తాడే పిల్లాదరహో హో. శ్రీను హలో గురు ప్రేమ కోసమేరా జీవితం అడితో ఆడదానికేలా పౌరుషం జాను దీన్నే కన్నుతోంది నన్నే హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం. శంకర్ నా నన్ను కొట్టకరో తిట్టకరో నీ మీద ప్రేమ కదలరో బాబల చూపుడు బాబు అది కొట్టకరో తిట్టకరో బాబా సుబ్బుల బాబా నా మీద ప్రేమ కదలరో బాబా సుబ్బుల బాబా. లాలాగుడా లబ్బడి పిల్ల రమ్మందిరో బంజారోడా ఆకు వక్క సుమ్మన్ సుక్క నీది పక్క నాదో చుక్క. కన్ను పెట్టరో కన్ను పెట్టరో పాల పెట్టరో పైట పట్టరో ఓ గుట్టు గుట్టుగా చెట్టు కట్టరో జంట చేరితే గంట కొట్టరో ఒట్టు గిట్టు పెట్ట వంటే ఊరుకోను పుట్టే కట్టి తీరతాను. నాగబాబు సార్ నా ఈ సాంగ్ రష్మి కోసం మేమిద్దరం. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకుంది అదేమిటో నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఓకే అభి టాటా టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు. వా 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 వయారి బామా నిహంస నడక ఎందుకే ఆ తొందర ముద్దుల గుమ్మ నిందర వందర రేపకే నా గుండెలో దడ దడ. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 16 వయసనగానే కూర్చున్న తాటాకు చాప పైన నా నిన్ను కోరి వర్ణం సరి నిన్ను కోరి నయనం మా మళ్ళీ ఏమే వాళ్ళు చూపులతో ఇది కాటరాయికి ఇది వేసి మామూలు అదే వచ్చినా నాకు దా. మేం పాడాం రష్మి మాత్రం పాడలే. రష్మితో ఒక పాట పాడించాడు. రెడీ దా పాడు నెయ్యి పాడు. అన్నా అన్నా అమ్మ చూడాలి నిన్ను నాన్నని చూడాలి నాన్నకు ముద్దు అన్న అనేటప్పుడు
అన్నా చూడాలి నేను అనాలి అన్నా చూడాలి. ఈ రోజు మాక్సిమం గా ఎవరు మంచిగా పాట పాడారు మీరు డిసైడ్ చేసి చెప్తే వాళ్ళకి 10,000 రూపీస్ ఇచ్చేద్దాం. మా జబర్దస్త్ మాస్ మహారాజ్ చమక్ చంద్ర. జడ్జెస్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే తెలుసుకోవాలంటే స్కోర్స్ చూడాలి, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ అదురే అభి అండ్ టీమ్. రోజా గారు, చమక్ చంద్ర అండ్ టీమ్. నాగబాబు సార్, సూపర్ శ్రీను అండ్ టీమ్. నాగబాబు సార్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు. Gotta win the heart of every sexy woman. So ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే goes to అన్నయ్య. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీ లా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్ట్ చేసి చూడాలా. వెంకీ పల్చీస్ గొప్పం. సో ఇవాల్టి మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ చమక్ చంద్ర గెలిచారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే goes to the one and only, gives me the maximum pleasure, one and only సుడిగాలి సుధీర్ అన్నయ్య. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరి. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. Entire Jabardast team wishes Chamak Chandra very happy birthday. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. సో మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫన్ ఇలాగే జరుగుతూ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care. Bye bye. We all love you. Extra.